హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కాకరకాయలు ప్రీవియస్ మన గార్డెన్లో ఉన్న కాకరకాయ చెట్టుకు కాసిన కాకరకాయలు. వీటితోటి అద్దిరిపోయే సింపుల్ టేస్టీ కాకరకాయ ఫ్రై నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చిన్న టిప్ అండి. ఆ చిన్న టిప్ ఫాలో అయితే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అదేంటో చూసేద్దాం. ముందుగా బాండల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసి పీల్ ఆఫ్ చేసుకున్నటువంటి కాకరకాయలు సన్నగా ముక్కలుగా తరిగి వేసి తగినంత పసుపు, సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి వేగేలోపు నాకు ఉన్నటువంటి ఒక క్యూట్ మెమరీ నేను మీతో షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అవ్వ బువ్వ అని ఒక లెసన్ ఉండేదండి. ఆ లెసన్లో అన్నం రైస్ మన గిన్నెలోకి రావడం కోసం వాళ్ళు పడే కష్టానికి సంబంధించినటువంటి ఆ కష్టం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ లెసన్ ఉంటుంది. అది నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, నాకు ఇష్టం లేని ఫుడ్ నా ప్లేట్లో పెట్టినా సరే ఒక్క మెతుకు కూడా కింద పడనీయకుండా అసలు వేస్ట్ చేయకుండా మొత్తం తినేసేదాన్ని. సో ఇది గమనించినటువంటి మా పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే, నా ప్లేట్లో కాకరకాయ పెట్టేసేవాళ్ళు. నాకు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేదు, చాలా చేదు ఉంటుంది కదా, ఇప్పటికి కూడా చాలామందికి ఇష్టం లేదు. టిప్ ఏంటో చూసేద్దాం. ఒక 2-3 టమోటాలని ఈ విధంగా సన్నగా ముక్కలుగా తరిగి బాగా ఆల్మోస్ట్ ఒక 90% కుక్ అయిపోయినటువంటి కాకరకాయలో మనం వేసేసేయాలన్నమాట. నా స్టోరీ కంటిన్యూ చేస్తాను. అయితే నేనేం చేసేదాన్ని అంటే, నాకు ప్లేట్లో కాకరకాయ తాలింపు పెట్టేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. నాకేమో అస్సలు పడేయలేను కదా, నేను అదొక వీక్నెస్ అనే చెప్పచ్చు. సో పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని కాకరకాయని కనబడకుండా అన్నంలో దాపెట్టుకొని మరీ తినేసేదాన్ని. ఆ విధంగా నా దగ్గర కాకరకాయ నాకు ఇష్టం లేకపోయినా ఇష్టంగా తినిపించేసేవాళ్ళు. ఇప్పుడైతే నాకు చాలా ఇష్టమైన నాన్ వెజ్ చికెన్ అనమాట. ఆ చికెన్ని మించి, అంతకు మించి ఇష్టం కాకరకాయ అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక కొంచెం సాల్ట్ ఎలా అయితే కర్రీని మార్చేస్తుందో, ఈ కాకరకాయ తాలింపులో మనం వేసే టమోటా కాకరకాయ టేస్ట్ని ఎక్స్ట్రాడినరీగా మార్చేస్తుంది అనమాట. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. మరి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.